Hi everyone, welcome to Omega Registered Circle. This is Krishna. అయితే రీసెంట్గా ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి, దాని యొక్క పోస్టుల గురించి, దాంట్లో ఎగ్జిక్యూటివ్స్ ఎన్ని, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటి, ఓకేనా. సో అవన్నీ, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, అర్హతల గురించి, విద్యాపరంగా అర్హతలు ఏంటి, వీటన్నిటి గురించి సో ఈ క్లాసులో నేను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో 899 పోస్టులు ఉండడం జరిగింది. 899 పోస్టులు, 899 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమనగా కార్యనిర్వహణ అధికారులు అంటారు వీళ్ళని. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చెప్పాలంటే ఉదాహరణకు డిప్యూటీ తహసీల్దారు, ఎంఆర్ఓ అంటారు, ఓకేనా. డిప్యూటీ తహసీల్దారు, అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద వచ్చేసరికి ఈ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో అక్కడ సంబంధించిన జాబులు అవ్వచ్చు, ఓకేనా. అదేవిధంగా ఆడిటింగ్ సంబంధించినటువంటి జాబులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాన్ సెక్రటేరియట్ కింద వాటి జాబుల కింద రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. అయితే దీన్ని అప్లై చేసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఏపీఎస్సి www.apps.government.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్ కానీ ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని A to Z డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అయిందంటే 21 డిసెంబర్, అంటే ఈ నెల 21 డిసెంబర్ 2023లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు వరకు ఉంటుందంటే 10th జనవరి 2024 వరకు ఉంటుంది. సో ఈ మధ్యలోనే మనం అప్లై చేసుకోవాలి ఈ పోస్టులన్నిటికీ. ఏదైతే పోస్టులు చెప్పానో 899 పోస్టులకి ఈ అప్లికేషన్ 21/12/2023 నుంచి 10/1/2024 వరకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలోనే మనం అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇది అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? అప్లై చేయకముందు ఒకటి జనరేట్ చేయాల్సి వస్తుందమ్మా. అదేంటంటే ఓటీపీఆర్. మన సింపుల్గా దాన్ని ఓటీపీ అంటారు, ఓటీఆర్ అంటారు. ఓటీపీ కూడా ఓటీఆర్ మనం జనరేట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే మనకి ఓటీపీఆర్ కూడా అనొచ్చు అమ్మా. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా అనొచ్చు, ఓటీపీఆర్ ఆర్ ఓటీఆర్ కూడా అనొచ్చు. సో ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్ నింపే ముందు ఫస్ట్ ఈ ఓటీఆర్ అనేది నింపాలి. అంటే ఈ ఓటీఆర్ అంటే ఏం లేదమ్మా, మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా మీరు ఈ ఓటీఆర్లో నింపాలి. ఒకసారి ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత ఇంకా మనకి ఆటోమేటిక్గా మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబరు ఉపయోగించుకొని మనం డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్ళి అప్లై చేసేస్తాం డైరెక్ట్గా. అయితే దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, విద్యార్హత ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలమ్మా. గ్రూప్ 2 అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి, ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఈ డిగ్రీ కూడా 7/12/2023కి 18 years కంప్లీట్ అయి ఉండాలి. 7/12/2023కి ఓకేనా 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఈ 18 years నుంచి అప్ టు 42 years మధ్యలో ఉన్నటువంటి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అర్హత అన్నమాట. 18 years నుంచి అప్ టు 42 years ఏజ్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా. అదేవిధంగా విద్యార్హత అయిపోయింది. అయితే ఇక్కడ మనం చెప్పాలంటే ఎంత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ 3 levels ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. 3 level టెస్ట్ అనుకోవచ్చు. ఫస్ట్ వచ్చి ప్రిలిమినరీ, రెండోది వచ్చి మెయిన్స్, మూడోది వచ్చి ఇది వెరీ ఇంపార్టెంట్, కొత్తగా తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే సిపిటి అంటారు. ఈ సిపిటి టెస్ట్ అనేది 3rd ఎగ్జామ్. మనం మామూలుగా అయితే ఇంటర్వ్యూ అంటాం జనరల్గా. ఆ ఇంటర్వ్యూ ప్లేస్లో ఈ సిపిటి పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి? ప్రిలిమినరీ. సెకండ్ ఎగ్జామ్ ఏంటంటే మెయిన్స్. థర్డ్ ఎగ్జామ్ ఏంటంటే ఈ సిపిటి. అంటే 3 levels ఉంటాయి. మనం
ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే 3 లెవెల్స్. అయితే ఫస్ట్ లెవెల్లో ప్రిలిమినరీ ఉంటుంది. ఇక్కడ మనకి 150 మార్క్స్ ఉంటుందమ్మా. 150 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 2.5 అవర్ ఎగ్జామ్ అనమాట. అది 2.5 అవర్ ఎగ్జామ్, 150 మార్క్స్. 150 మార్క్స్. ఈ పేపర్ని మనం ఆబ్జెక్టివ్ టైపే, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటారు, ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఈ పేపర్ని మనం ఏమంటారంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంటారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకు 5 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి వచ్చి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కలగలిపే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్. ఇండియన్ హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇస్తాడు. కరెంట్ అఫైర్స్ ప్లేస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకమ్మా. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సిస్ అంటే జనరల్గా మెంటల్ ఎబిలిటీ అంటారు. అంటే రీజనింగ్ ఎక్కువ ఉంటుంది. రీజనింగ్ అంటే అర్థమెటిక్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ సొసైటీ అంటారు, లేదా సోషియాలజీ కూడా అనొచ్చు. ఇండియన్ సొసైటీ ఆర్ సోషియాలజీ. ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏది ఎక్కడ మన ప్రిలిమినరీలో ఈ 5 సబ్జెక్ట్స్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఆర్ సోషియాలజీ, కరెంట్ అఫైర్స్. ఓకేనా? అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, అర్థమెటిక్. సో ఇవి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంటుందమ్మా. నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుందమ్మా. ఏదైనా మీరు 3 తప్పులు కానీ చేస్తే 1 మార్కు కట్ అవ్వడం జరుగుతుంది. 1/3 కట్ ఆఫ్ ఉంటుంది. అది నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో అలాగా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి బిట్టు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి బిట్టు పెట్టవలసి ఉంటుంది. ఇది ప్రిలిమినరీ. అయితే ప్రిలిమినరీలో ఎన్ని మార్క్స్ రావాల్సి వస్తుంది అంటే జనరల్గా ఏ కేటగిరీ తీసుకున్నా కూడా, ఏ కేటగిరీ అంటే ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఓకేనా, అదేవిధంగా ఓసీ అవ్వచ్చు. ఓసీ అంటే జనరల్ కేటగిరీ అంటాం. ఈ 4 కేటగిరీలో ఎవరికైనా కూడా 70+, కొంతమందికి అయితే 75+, కేటగిరీని బట్టి 75+ వచ్చినా చాలమ్మా. అంటే 150లో 75 అబవ్ వచ్చినా క్వాలిఫై అయిపోతారమ్మా. మెయిన్స్కి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. 75/150 ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మెయిన్స్కి. ఓకేనా? అది మొత్తం మీద. అయితే మెయిన్స్లో మనకి ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందమ్మా. అయితే ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. మన ఫస్ట్ ప్రిలిమినరీ అయితే ఒకే పేపర్ ఉంటుంది. అయితే మెయిన్స్కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, 150 మార్క్స్, 150 మార్క్స్. మళ్ళీ ఆబ్జెక్టివ్ టైపే. ఇక్కడ చెప్పాను కదా, నెగిటివ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 1/3 ఉంటుంది నెగిటివ్. 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 150 మార్క్స్, 150 మార్క్స్. 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. మీరు 3 కానీ తప్పులు కానీ చేస్తే 1 మార్క్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అది మెయిన్స్ అన్నమాట. అయితే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పాను చూసారా. అయితే ఇక్కడ పేపర్ 1లో ఇంత మనకి ప్రిలిమినరీ అయితే ఇండియన్ హిస్టరీ అని చెప్పాను. ఇక్కడ ఏపీ హిస్టరీ అనేది చదువుకోవాలమ్మా. ఏపీ హిస్టరీ అనేది చదువుకోవాల్సి వస్తుంది. ఇది పేపర్ 1. ఏపీ హిస్టరీతో పాటు కాన్స్టిట్యూషన్, సో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. ఈ 2 ఉంటాయి దాంట్లో, ఏపీ హిస్టరీ ప్లస్ కాన్స్టిట్యూషన్. రెండవ పేపర్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ చదువుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అదేవిధంగా హిస్టరీ చదువుకోవాల్సి వస్తుంది. హిస్టరీ అంటే ఇక్కడ నేను చెప్పేది సైన్స్ అండ్ టెక్నాలజీ టైప్ అమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాల్సి వస్తుంది. అది పేపర్ 2. అలాగే 150+150. జనరల్గా మనకి 1:2 రేషియో తీసుకుంటారమ్మా ఖచ్చితంగా. అయితే మీకు నేను చెప్పాను కదా, సిటిపి అని, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అని. సో దానికి ఓకే, జనరల్గా అయితే మనకు ర్యాంక్ డిసైడ్ అయ్యేది ఈ మెయిన్స్ యొక్క స్కోర్ అమ్మ. సో మీకు మెయిన్స్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టే మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తారు. ర్యాంక్ అంటే ఆటోమేటిక్గా జాబ్ అనేది అలికేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ 1:2 రేషియోలు తీసుకున్న తర్వాత ఈ సిపిటి టెస్ట్ ఉంటుందమ్మా. ఫైనల్గా వచ్చి థర్డ్ టెస్ట్ అని చెప్పాను కదా, అది దాన్ని సిపిటి అంటారు. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మళ్ళీ ఈ సిపిటిలో మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారమ్మా. పార్ట్ ఏ, పార్ట్ బిగా.
పార్ట్ ఏ అంటే సెక్షన్ ఏ సెక్షన్ బిగా డివైడ్ చేశారు. ఈ సెక్షన్ ఏలో 20% మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ కాదు, రిటర్న్ అనమాట. 20% మార్క్స్ కవరింగ్ ఉంటుంది. సో రెస్ట్ వచ్చి సెక్షన్ బిలో ఉంటుంది 80%. అయితే ఈ సెక్షన్ ఏ సెక్షన్ బి ఏంటంటే సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఇప్పుడు సెక్షన్ బి తీసుకుంటే మీకు కంప్యూటర్ సంబంధించిన ఏదైతే ఎంఎస్ వర్డ్ ఏదైతే ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించింది అవ్వచ్చు, ఎంఎస్ వర్డ్ గురించి సంబంధించినవి ఏదైనా ఉంటుందన్నమాట. ఓకేనా, అది సెక్షన్ బి. సెక్షన్ ఏ అంటే ఇంక ఏదైనా తీసుకుంటారమ్మా, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇవి మొత్తం మీద మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్, టోటల్ గ్రూప్ 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందమ్మా. ఎవరికైతే మనకి రిజర్వేషన్ ఉంటాయో ఎస్సీ ఎస్టీకి ఈ ఓబీసీ అవ్వచ్చు ప్లస్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయమ్మా. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎలాగా 5% ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇస్తారు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చి ఒక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి అమ్మ వాటి యొక్క క్వాలిఫికేషన్స్, గ్రూప్ 2 యొక్క క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్స్.